So first question, if 260 is the mean proportion between x and 338, what is the value of x? So 260 అనేది మీన్ ప్రపోర్షన్, అంటే xకి 338కి మధ్యలో ఉంటుంది, ప్రపోర్షన్లో ఉంటుంది కాబట్టి x/260 ఈజ్ ఈక్వల్ టు x/338, 260/338. x/260 is equal to 260/338. సో ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 130 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో 2 1s are 2 6s are 2 9s are. సో 13 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 13 10s are 13 13s are. 13 260లో 20 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి x వాల్యూ 20 × 10, సో అంటే x వాల్యూ 200 వస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 14, ఫస్ట్ 14 అన్నాడు కాబట్టి 13 దాకా. సో 0 కూడా కౌంట్ అవుద్ది కాబట్టి 0 నుంచి 13 దాకా యావరేజ్ చెప్పాలి. సో ఇక్కడ అన్నిటికీ మధ్యలో గ్యాప్ 1 ఉంటుంది. సో గ్యాప్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2, అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 13/2, 6.5 అనేది మనకి యావరేజ్ వస్తుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3. సో ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ హూస్ డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 98 సెంటీమీటర్. సో డయామీటర్ 98 అంటే రేడియస్ 98/2, అంటే రేడియస్ మనకి 49 వస్తుంది. సో మనకు కావాల్సింది సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంటే ఫార్ములా మనకి 4πr². 4πr², 4 × π అంటే 22/7, r వాల్యూ మనకి 49 వచ్చింది. 49 × 49, 7 7s are 49, 4 × 22 88, × 7 × 49. సో 88 7s are 616 వస్తుంది × 49. ఇది సాల్వ్ చేస్తే ఫస్ట్ 616 × 40 సాల్వ్ చేద్దాం. 0 4 6s are 24, 4 1s are 4 + 2 6, 4 6s are 24. ఇప్పుడు 9తో చేస్తే 9 6s are 54, 9 1s are 9 + 5 14, 54 55 వస్తుంది. సో యాడ్ చేస్తే మనకి 48103. సో 30184 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Salil's salary was first reduced by 15% and subsequently raised by 10%. By what percentage was his final salary lower compared to his initial salary? ఫస్ట్ 15%తో డిక్రీజ్ అయింది, నెక్స్ట్ 10%తో ఇంక్రీజ్ అయింది. అంటే సక్సెసివ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఫార్ములా వాడాలి. అంటే సక్సెసివ్ ఫార్ములా మనకి a + b + ab/100. సో ఏ అంటే ఇక్కడ 15, రెడ్యూస్ అయింది కాబట్టి మైనస్ సైన్ వాడాలి. -15 ప్లస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ సైన్, +10 ప్లస్ -15 × 10/100 డివైడెడ్ బై 100. ఈ 0 క్యాన్సిల్. -15 + 10 అంటే -5. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -15/10 అంటే 1.5. సో మనకి ఇక్కడ -6.5, అంటే శాలరీ అనేది ఓవరాల్గా -6.5 డిక్రీజ్ అవుద్ది. సో ఎప్పుడైనా రిజల్ట్లో మైనస్ వస్తే
డిక్రీజ్ అవుతున్నట్టు, ప్లస్ వస్తే ఇంక్రీజ్ అవుతున్నట్టు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Varun and Ashish together can paint a hall in 3 days. Varun alone can paint it in 7 days. In how many days can Ashish alone paint 4 such halls? అంటే ఇక్కడ వరుణ్ ఆశీష్ కలిపి ఇద్దరు కలిసి చేస్తే 3 డేస్లో ఒక హాల్ని పెయింట్ చేయగలరు. అదే వరుణ్ ఒక్కడే చేస్తే 7 డేస్ తీసుకుంటాడు. సో 3కి 7కి ఎల్సిఎం చేస్తే 21 వస్తుంది. 3 7s are 21, 7 3s are 21. ఈ 7 అనేది వరుణ్ ప్లస్ ఆశీష్ ఎఫిషియన్సీ, 3 అనేది ఒక వరుణ్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి వరుణ్ ప్లస్ ఆశీష్ ఎఫిషియన్సీ మనకి 7 ఉంది. సో ఒక వరుణ్దే 3. సో 3 ప్లస్ ఆశీష్ ఈజ్ ఈక్వల్ టు 7. ఆశీష్ ఎఫిషియన్సీ ఇక్కడి నుంచి మనకి 4 వస్తుంది. సో ఆశీష్ ఒక్కడే 4 డేస్లో ఒక హాల్ 4 డేస్ ఆశీష్ ఎఫిషియన్సీ మనకి 4 వచ్చింది. ఇందాక ఎల్సిఎం మనకి 21 వచ్చింది. ఆ 21 అనేది టోటల్ వర్క్ అనమాట. సో 21 డివైడెడ్ బై ఎఫిషియన్సీ 4. ఇది ఒక హాల్ పెయింట్ చేయడానికి పట్టే డేస్, కానీ 4 హాల్స్ కావాలి కాబట్టి ఇంటూ 4 క్యాన్సిల్ అయిపోతే 21 డేస్ పడుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. A class of 30 students appeared in a test. The average score of 12 students is 60 and the rest is 62. What is the average score of the class? సో ఒక క్లాస్లో మొత్తం 30 స్టూడెంట్స్ ఉన్నారు. సో 12 స్టూడెంట్స్ యావరేజ్ అనేది 60. అంటే ఆ 12 స్టూడెంట్స్ సమ్ ఎంత వస్తుంది? 12 ఇంటూ 60. రెస్ట్ అంటే 12 కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు 30లో 12 తీసేస్తే 18 ఉంటారు. ఆ రెస్ట్ యావరేజ్ 62. ఇప్పుడు మొత్తం క్లాస్ యావరేజ్ కావాలి. మొత్తం క్లాస్ యావరేజ్ కావాలంటే సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. 12 ఇంటూ 60 ప్లస్ 18 ఇంటూ 62 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30. ఓకేనా? సో మనం ఇది సాల్వ్ చేస్తే ఇక్కడ మనం 6 కామన్ తీసామనుకోండి, 12 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 62 డివైడెడ్ బై 30. 6 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఓకేనా. సో మనకి ఇక్కడ 12 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 62 డివైడెడ్ బై 5 ఉంటుంది. సో 120 ప్లస్ 186 బై 5 వస్తుంది. అంటే 306/5. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 61.2. మొత్తం క్లాస్ యావరేజ్ 61.2. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్లో ఒక మిస్టేక్ ఉంది. దీనికి ఇంటూ 4/9 యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అంటే 18 డివైడెడ్ బై 4th రూట్ ఆఫ్ 10,000 అంటే 10 ఇంటూ 5/24 ఇంటూ 78 ఇంటూ 4/9. 4 6s are 24, 6 3s are 18. 3 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 5 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 278లో 39 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 339లో 13 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the quadratic equations 2x square plus kx plus 8 is.
సో ఇక్కడ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఒకటి 2x² + kx + 8 = 0, ఇంకోటి 3x² + 4x + 12 = 0. హ్యావ్ బోత్ రూట్స్ కామన్. రెండిటి రూట్స్ కామన్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a. ఇక్కడ నుంచి -b/a ఎంత వస్తుంది? -k/2. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? దీని -b/aకి ఈక్వల్ అవ్వాలి. అంటే -4/3. సో మైనస్ క్యాన్సిల్ అయితే k వాల్యూ ఇక్కడ నుంచి 8/3 వస్తుంది. సో 8/3 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. The larger of two supplementary angles is 28 degrees more than the smaller one. The smaller angle is. Supplementary angles అంటే sum of two angles 180 degree ఉండాలి. సో ఒక యాంగిల్ x అయితే ఇంకో యాంగిల్ x + 28. సో x + 28 ఇది 180కి ఈక్వల్. సో 2x = 180 - 28. సో 2x వాల్యూ 152. సో ఇక్కడ నుంచి x వాల్యూ మనకి 76 వస్తుంది. స్మాలర్ యాంగిల్ అడిగాడు కాబట్టి x వాల్యూ 76 వచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Rahul's age is 3 times the age of his daughter. After 8 years from now, his age will be 5 years more than twice the age of his daughter. Find the present age of Rahul. అంటే ఇక్కడ Rahul's age is 3 times the age of his daughter. After 8 years from now, his age will be 5 years more than the twice age of his daughter. Find the present age of Rahul. ఇక్కడ రాహుల్ డాటర్స్ ఏజ్. సో రాహుల్ డాటర్స్ ఏజ్ x అయితే రాహుల్ ఏజ్ 3x అయితే, ఎందుకంటే 3 times అన్నాడు కాబట్టి. ఆఫ్టర్ 8 years అంటే 8 years తర్వాత, అంటే 3xకి 8 యాడ్ అవుద్ది, xకి కూడా 8 యాడ్ అవుద్ది, x + 8 అవుద్ది. సో హిస్ ఏజ్ విల్ బి 5 years మోర్ దెన్ ద ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. అంటే రాహుల్ ఏజ్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్, అంటే 2 of x + 8, 5 మోర్ అన్నాడు కాబట్టి 5 years మోర్ అన్నాడు కాబట్టి +5. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 3x + 8 = 2x + 16 + 5 వస్తుంది. ఓకేనా. సో 3x + 8 ఈజ్ ఈక్వల్స్ టు 2x + 21. సో x వాల్యూ మనకి ఇక్కడ నుంచి 13 వస్తుంది. మనల్ని అడిగింది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్, అంటే మనం ప్రజెంట్ ఏజ్ ఎంత తీసుకున్నాం? 3x, x వాల్యూ 13 వచ్చింది. సో ప్రజెంట్ ఏజ్ అనేది 39 years. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ for 2 years at 16% per annum is 797. Find the sum. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైము డిఫరెన్స్ బిట్వీన్ సిఐఎస్ఐ ఇచ్చాడు, మనం ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి బేసిక్గా ఫార్ములా ఉంది, సిఐ - ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు P/R/100² ఇది 2 yearsకి ఫార్మ్. సో రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి 797. ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ 16/100². సో ఇక్కడ నుంచి మనకి ఏం వస్తుందంటే 797 కింద 100² ఉంటుంది, అంటే 100 2 times వస్తుంది. ఆ పైన ఉన్న 16² డినామినేటర్లో వస్తుంది. 16 × 16 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్. ఓకేనా. ఇది సాల్వ్ చేస్తే మనం
16 4s are 64, 157 ఉంటుంది. 157 అంటే 9 times, 16 9s are 54, 144 అంటే ఇంకా 13 ఉంటుంది. పాయింట్ పెడితే 130 అంటే 16 8s are 128, 20 ఉంటుంది. 40 ఉంటుంది. 16 2s are 32. ఓకేనా. 80 ఉంటుంది. 80 అంటే 16 5s are 80, 16 5s are 80, 16 5s are 49.8125, 49.8125 into 100 into 100. ఒక 16 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఒక 16. సో ఇది 16 3s are 48. సో 0.18 ఉంటుంది. 1 16 అంటే 21 ఉంటుంది. మళ్ళీ 1 52, 16 3s are 48, 45, 16 2s are 32, 31132. ఇక్కడ 4 zeros ఉన్నాయి కాబట్టి 4 digits పక్కన డెసిమల్ వస్తుంది. 31132 అంటే అప్రాక్సిమేట్గా 31113 ఆన్సర్ అనుకోవచ్చు. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఏ డీలర్ సెల్స్ 2 dryers at 63,000 each. One he earns 5% profit and on the other he loses 30%. What is his loss percentage in the whole transaction? సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్, రెండింటిని 63,000కి అమ్మాడు. కానీ ఒక దాని మీద 5% ప్రాఫిట్ వచ్చింది. 5% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/20. సో ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ 20 + 1 21. సో 30% లాస్. 30% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 3/10. సో 10 అనేది కాస్ట్ ప్రైస్, లాస్కి అమ్మాడు కాబట్టి 10/3 7. సో కానీ ఇక్కడ రెండింటి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ 21 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 21 రావాలి. కాబట్టి దీన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేసి *3, న్యూమరేటర్ని *3తో, డినామినేటర్ని *3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమైంది, ఇది 21/20 వస్తుంది, ఇది 21/30 వస్తుంది. ఓకేనా. ఒకటి 21/20, ఒకటి 21/30. సో మనకి హోల్ ట్రాన్సాక్షన్లో ఎంత లాస్ వచ్చింది అని అడుగుతున్నాను. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో ఒక దాని కాస్ట్ ప్రైస్ 20, దాన్ని ఎంతకు అమ్మాడు 21కి. ఒక దాని కాస్ట్ ప్రైస్ 30, దాన్ని ఎంతకు అమ్మాడు అంటే 21. సో రెండు యాడ్ చేస్తే ఇది 50, ఇది 42. హోల్ ట్రాన్సాక్షన్స్లో ఎంత లాస్ వచ్చిందంటే 8 లాస్ వచ్చింది. 8 యూనిట్ లాస్ వచ్చింది. ఎంత మీద అంటే 50 మీద × 100. సో 52 టైమ్స్ క్యాన్సిల్ అయితే మొత్తం ట్రాన్సాక్షన్లో 16% లాస్ అనేది వచ్చింది. సో 16% లాస్ వచ్చింది. ఆప్షన్ డి. నెక్స్ట్, ఇఫ్ ఈశ్వర్ కవర్స్ 721 km in 42 hours against the stream and takes 15 hours with the stream, find the speed of stream. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు d/2 of 1/t2 minus 1/t1. సో డిస్టెన్స్ ఇక్కడ 721 డివైడెడ్ బై 2. సో 1/t2 అంటే 15 మైనస్ t1 అంటే 42. ఇక్కడ 15కి 42కి ఎల్సిఎం చేస్తే 210 వస్తుంది. ఓకేనా. అంటే 721/2 సో డివైడెడ్ బై 210,
15 14 times 210 minus 42 5 times 210. So ఇది 721 by 2 into 14 minus 5 9 by 210. సో 7 టేబుల్లో ఇది 30 టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఇది 103 టైమ్స్. అగైన్ 3 టేబుల్లో 3 టైమ్స్ 10 టైమ్స్. మనకి లాస్ట్కి 103 into 3 by 2 into 10 వస్తుంది. సో దీన్ని 309 by 2 into 10. సో 2 టేబుల్ 1 time 5 times 4 times 0.5. సో కింద 10 ఉంది కాబట్టి డెసిమల్ 1 digit ముందుకు వస్తుంది. సో ఆన్సర్ మనకి 15.45 km/h D. Next, when x is added to 30, 15 and 21 and 11, the numbers obtained are in proportion. If 5x is to y, 6x is to y proportion to y is to 3x minus 9 and y is greater than 0, find y. సో x అనేది ఈ నెంబర్స్కి యాడ్ చేసినప్పుడు ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ని అంటే ఆ ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 30 15 ఉంది, నెక్స్ట్ 20 21 11 ఉంది. సో 30 15 21 11. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి 15 ఉంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి 10 ఉంది. సో ఇది 5 3s 5 2s అంటే 3 గ్యాప్ 2 గ్యాప్ ఉంది. సో తర్వాత ఈ నెంబర్ 30, తర్వాత ఇది 21 అంటే న్యూమరేటర్లో ఉండే ప్రపోర్షన్ వచ్చినప్పుడు న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్. సో 32s 60 ఇక్కడ రాసుకోవాలి. 3 into 21 63. సో 63కి 60 మధ్యలో 3 డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ 3 అయినా అవ్వచ్చు, -3 అయినా అవ్వచ్చు. సో 3 యాడ్ చేసి మనం చూసుకోవాలి, 3 యాడ్ చేస్తే ప్రపోర్షన్లో ఉంటుందా, -3 యాడ్ చేస్తే ప్రపోర్షన్లో ఉంటుంది. ఇక్కడ -3 యాడ్ చేస్తే ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. చూడండి 30 -3 15 -3 is equals to 21 -3 by 11 -3. by 11 -3. ఇది 27 by 12. ఇది 18 by 11 -3 9, 11 -3 8. ఇది 3 9s 3 4s, ఇది 2 9s 2 4s. సో 9/4 ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా 9/4 అంటే ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో ఎక్స్ వాల్యూ -3 తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ -3 తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ నుంచి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 6 into 3 by y is equal to y by -3. 6 into -3 ఇక్కడ కింద 3 into -3 -9. -18 by y is equals to y by -9 -9. ఇది -18 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ అవుద్ది. y² ఈక్వల్ టు 18 into 18. సో ఇక్కడ నుంచి y వాల్యూ మనకి 18 వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD AB is equal to 17. సో ఒక క్వాడ్రిలేటరల్ ఉందనుకో, ABCD. సో AB వాల్యూ 17, BC వాల్యూ 8, CD వాల్యూ 9, AD వాల్యూ 12. AC అనేది 15 అంట, ఇది 15.
ఇక్కడ ఏబిసి అనేది మనకు ఒక ట్రయాంగిల్ లాగా ఉంది, ఏడిసి అనేది ఒక ట్రయాంగిల్. చూడండి 9, 12, 15 ఈ మూడు ట్రిప్లెట్స్. సో ట్రిప్లెట్స్ అంటే ట్రిప్లెట్స్ దేంట్లో ఉంటాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉంటాయి. అలాగే 8, 15, 17 కూడా ట్రిప్లెట్. ఇప్పుడు ఏరియా కావాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ వస్తుంది. సో ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇది పెద్ద సైడ్ కాబట్టి ఈ ట్రయాంగిల్కి ఇది హైపోటెన్యూస్. సో ఇది బేస్ హైట్ది. సో హాఫ్ ఇంటూ 8, దీని హైట్ 15 అయింది, ప్లస్ హాఫ్ ఇంటూ ఈ ట్రయాంగిల్కి పెద్ద సైడ్ 15 కాబట్టి ఇది హైపోటెన్యూస్. సో ఈ ట్రయాంగిల్కి బేస్ 9 అయింది ఇంటూ హైట్ 12 అవుతుంది. ఓకేనా, 2 4s are 8, 2 6s are 12. సో 4 ఇంటూ 15 60 ప్లస్ 54, 60 ప్లస్ 54 అంటే 114. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కిరణ్ స్పెండ్స్ 45% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఇఫ్ హీ సేవ్స్ 66,000 వాట్ ఈజ్ హిజ్ ఇన్కమ్? ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్కి ఈక్వల్. సో ఇన్కమ్ ఎప్పుడు మనం 100% తీసుకుంటాం. సో 100%లో 45% స్పెండ్ చేశాడు అంటే 55% సేవింగ్స్ ఉంటాయి. సో ఈ 55% సేవింగ్సే మనీలో 66,000కి ఈక్వల్. సో మనల్ని అడిగింది ఇన్కమ్ అంటే 100% వాల్యూ. 11 5s are 55, 11 6s are 66. సో ఇక్కడ 5% వాల్యూ 6,000. మనకు కావాల్సిన 100% కాబట్టి దీన్ని ఇంటూ 20 చేయండి, దీన్ని ఇంటూ 20 చేయండి. సో 20 ఇంటూ 6,000 1,20,000 అంటే మనకి 100% వాల్యూ 1,20,000 వచ్చి. సో ఇన్కమ్ అనేది 1,20,000. Find the duration in which 1,200 will amount to 2,280 at 4% simple interest. సో మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. సో మొత్తం అమౌంట్ 2,280 అయింది, ప్రిన్సిపల్ 1,200. మనకి ఎస్ఐ కావాలి కాబట్టి ఎస్ఐ ఎట్లా వస్తుంది, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో మనకి ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడు 2,280 మైనస్ ప్రిన్సిపల్ 1,200. ఓకేనా, సో ఎంత వస్తుంది ఆన్సర్ 0,801. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 1080 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ 1080. సో సింపుల్ ఇంట్రెస్ట్ 1080 ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ 1,200 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 4%. టైం ఫైండ్ అవుట్ చేయాలి, డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్, 12 9s are 108, ఇంకో 0 ఉంటుంది. సో 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s are 8, 10 అంటే 4 2s are 8, 0.20 అంటే 5. సో టైం అనేది 22.5 years. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ వెండర్ బాట్ లెమన్స్ ఎట్ 7 ఫర్ 1 రూపీస్. అంటే 1 రూపీకి 7 లెమన్స్ కొనుక్కున్నాడు. హౌ మెనీ లెమన్స్ మస్ట్ హీ సెల్ ఫర్ 1 రూపీ టు గెయిన్ 75%? అదే 1 రూపీకి ఎన్ని లెమన్స్ అమ్మితే 75% ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే లెమన్స్ని తగ్గించి అమ్మాలి. 7 ఉంటే 7 కంటే తక్కువ అమ్మితేనే ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే ఒక్క లెమన్ కాస్ట్ ప్రైస్ 1/7. సో 1/7 కాస్ట్ ప్రైస్ కంటే 75% ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అంటే ప్లస్
ఆ 1/7 కాకుండా 1/7 ఇంటూ 3/4. 3/4 అంటే 75% అంటే 3/4. సో ఇక్కడ నుంచి 1/7 ప్లస్ ఇది 3/28. 3/28 అంటే 7కి 28కి ఎల్సిఎం చేస్తే 28 వస్తుంది. సో 7 4s are 28. 4 + 3/28 వస్తుంది. 4 + 3/28 అంటే 7/28 అంటే 1/4. సో మనం ఏం తీసుకున్నాం, ఒక లెమన్ కాస్ట్ 1/7 తీసుకున్నాం. సో ఇక్కడ ఎంతగా అమ్మాలి, ఒక లెమన్ని 1/4కి అమ్మాలి. అర్థమైందా? అంటే 7 లెమన్స్ కొన్నాడు. సో ఇక్కడ ఎన్ని లెమన్స్ అమ్మాలంటే 4 లెమన్స్ అమ్మాలి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3/8, 1/8, 5/16, 2/8 -2? సో ఇక్కడ 8కి 16కి ఎల్సిఎం చేస్తే 16 వస్తుంది. సో ఫస్ట్ది 8 2s are 16 కాబట్టి 3 2s are 6 ప్లస్ 2 × 1 2 ప్లస్ ఇక్కడ 16 ఉంది కాబట్టి +5 ప్లస్ 2 2s are 4 మైనస్ 16 2s are 32. సో యాడ్ చేస్తే 6 + 2 8 + 5 13 + 4 17. 17 - 32 -15. సో ఆన్సర్ -15/16 వస్తుంది. ఆప్షన్ సి. నెక్స్ట్, ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 127 - 7 × 17 + 6 + 93. సో బాడ్ మాస్లో ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. సో అంటే ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. 17 + 6 అంటే 23. సో 7 × 23. 7 3s are 21. 7 2s are 14 + 2 16. సో 127 -161 + 93. సో -161లో నుంచి 93 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 8 10 అంటే 6. సో ఇక్కడ నుంచి 127 - 68 59 వస్తుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, pipe A fills a tank in 18 minutes. Pipe B empties it in 20 minutes. After 6 minutes, B is opened. In how much time will the tank be completely filled? చూడండి, పైప్ ఏ అనేది 18 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేయగలరు. అదే బి అనేది 20 మినిట్స్లో దాన్ని కంప్లీట్గా ఎంటీ చేయగలరు. 18కి 20కి ఎల్సిఎం చేస్తే 180. 18 10s are 29s are. బి ఎంటీ చేస్తుంది కాబట్టి బి ఎఫిషియన్సీ నెగిటివ్ తీసుకోవాలి. 10 - 9 1. టోటల్ ఎఫిషియన్సీ 1. సో ఇక్కడ ఆఫ్టర్ 6 minutes బి ఈజ్ ఓపెన్ అన్నాడు. అంటే 6 minutes ముందు వరకు ఏ ఓపెన్లో ఉంది. సో ఏ అంత ఫిల్ చేస్తుంది, 10 ఎఫిషియన్సీతో 6 minutes ఫిల్ చేస్తే 60. సో 180లో 60 ఫిల్ చేస్తుంది. రిమైనింగ్ ఎంత, 120. సో ఈ 120ని ఏ బి రెండు కలిసి ఫిల్ చేస్తాయి కాబట్టి రెండు టోటల్ ఎఫిషియన్సీ 1. సో ఎంత టైం తీసుకుంటుంది అంటే 120 minutes. ఆప్షన్ ఏ. The larger of two supplementary angles is 50 more than the smaller angle is. సో ఒక యాంగిల్ ఎక్స్ అయితే ఇంకో యాంగిల్ x + 50 అయితే. సో సప్లిమెంటరీ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలి. సో 2x = 180 - 50 అంటే 130. x వాల్యూ 65. స్మాలర్ అడిగాడు కాబట్టి x వాల్యూ. ఆప్షన్ ఏ. నెక్స్ట్,
సింప్లిఫై 2x minus 5y whole square plus 5x plus 2y whole square plus 2x plus 5y into 2x minus 5. సో ఇది a minus b whole square. సో a square plus b square minus 2ab అంటే ఇక్కడ minus 2 into 2 4 4 5 20xy వస్తుంది. సో దీంట్లో కూడా 2ab 20xy వస్తుంది. సో ఇది మైనస్ 20xy, ఇది ప్లస్ 20xy కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 25x స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 4y స్క్వేర్. సో ఇక్కడ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ మైనస్ 5y హోల్ స్క్వేర్ అంటే 25y స్క్వేర్. 25y స్క్వేర్ వచ్చింది. ఓకేనా, 25x స్క్వేర్ 4y స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ ఓకే. సో ఇక్కడ 4x స్క్వేర్ 25, ఇక్కడ 4 8 25 33x స్క్వేర్ 33x స్క్వేర్, ఇక్కడ 5y స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ 9y స్క్వేర్. 9y స్క్వేర్ మైనస్ 25 అంటే 16 వస్తుందిగా. 33x స్క్వేర్ ఏదో తప్పు వచ్చిందట్, ఇది 25y స్క్వేర్ ఇది. సో ఈ 25 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 4y స్క్వేర్ రిమైనింగ్ ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5:3 అండ్ product of their LCM HCF is 135, find the sum of reciprocals of LCM and HCF. సో టూ నెంబర్స్ ఉన్నాయి, ఆ రెండు 5x 3x రేషియోలో ఉంది. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ 135. సో మనకేం తెలుసు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 5x ఇంటూ 3x. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వాల్యూ 135 ఈజ్ ఈక్వల్ టు 5x ఇంటూ 3x 15x స్క్వేర్. ఓకేనా, సో ఇది ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయితే 5 3s are 5 27s are 3 9s are 27. సో x స్క్వేర్ వాల్యూ 9, x వాల్యూ 3. కాబట్టి ఒక నెంబర్ 5x, ఒక నెంబర్ 3x. సో x వాల్యూ 3 వచ్చింది కాబట్టి ఒకటి 15, ఒకటి 9 అయింది. ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో 15కి 9కి ఎల్సిఎం చేస్తే ఇది 5 3s are 15, ఇది 3 స్క్వేర్. సో ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 స్క్వేర్ ఇంటూ 5 అంటే 9 ఇంటూ 5 45. హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది, కామన్ ఉన్న నెంబరే కావాలి, లీస్ట్ పవర్ అంటే 3. సో ఎల్సిఎం 45 వచ్చింది, హెచ్సిఎఫ్ 3 వచ్చింది. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటున్నాడు కాబట్టి 1/45 ప్లస్ 1/3. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 45 వస్తుంది, 1 ప్లస్ 15. సో 16/45. సో మన ఆన్సర్ 16/45 అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్, the median of the observations 76, 83, 30, 11, 81, 52, 18, 34, 84, 35, 27. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 11, 18, తర్వాత 27, 30, 34, 35, 52, 76, 81 తర్వాత 83, 84. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 6 9 11 ఉన్నాయి.
11 ఉన్నాయి కాబట్టి మధ్యలోది కరెక్ట్గా మీడియన్ అయింది. ఇక్కడ 5 టర్మ్స్, ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి. సో 35 అనేది మనకి మీడియన్ అయింది. ఫార్ములా కావాలంటే మీడియన్ ఫార్ములా ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటే n+1/2th టర్మ్ అనేది మీడియన్ అయింది. సో ఇక్కడ 11 ఉన్నాయి కాబట్టి 11 + 1/2th టర్మ్ అంటే 6th టర్మ్ అనేది మీడియన్. సో ఇది 1 2 మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్ ఈస్ 517 విచ్ ఈస్ 30% అబౌవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనం 100% తీసుకుంటాం. 100 మీద 30% ఎక్కువ అంటే 130. ప్రాఫిట్ పర్సెంట్ 2% అంటే 100గా అమ్మాల్సింది 102గా అమ్ముతున్నాడు. సో డిస్కౌంట్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్క్డ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మార్క్డ్ ప్రైస్ 130, ప్రాఫిట్ 102. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 28. సో డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 28 డిఫరెన్స్ ఉంది. మార్క్డ్ ప్రైస్ 130 × 100. 0 0 క్యాన్సిల్. 13 2s are 26. సో 20 ఉంటుంది. 13 1s are 13. 70 ఉంటుంది మళ్ళీ. 13 5s are 65. 50 ఉంటుంది. 13 3s are 13. సో ఇక్కడ 10 ఉంది కాబట్టి 21.53% డిస్కౌంట్. సో అప్రాక్సిమేట్గా 21.54. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7.5:19.5 proportion to 16:x. Find x. 7.5/19.5 is equal to 16/x. సో ఈ డెసిమల్ క్యాన్సిల్ అయిపోతాయి. సో బై 10 వస్తాయి కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? సో డెసిమల్ని తీసేస్తే 5 టేబుల్ 15 టైమ్స్, 5 టేబుల్ 39 టైమ్స్. ఓకేనా? 3 5s are 3, 13s are 5 3s are 15, 5 9s are 45, 5 25 5 15s are 3 5s are 313 అంతే. సో ఎక్స్ వాల్యూ మనకి 16 × 13/5 వస్తుంది. ఎక్స్ వాల్యూ 16 × 13/5 అంటే 5 3s are 15.2. సో 13 2s are 26, 13 3s are 39 + 2 41. సో ఎక్స్ వాల్యూ మనకి 41.6 వస్తుంది. నెక్స్ట్ ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఎ డేటా సెట్ ఆర్ 28.4 and 88. ఫైండ్ మీన్. ఎంపెరికల్ ఫార్ములా వాడి చేయాలి. సో మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ - 2 మీన్. సో మోడ్ మనకి 28.4, మీడియన్ మనకి 88. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 3 × 88 అంటే 264 కదా. ఇది 264 - 2 of mean is equals to 28.4. సో మీన్ ఇటు వస్తుంది, మోడ్ అటు వెళ్తుంది కాబట్టి సో 2 మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 264 - 28.4. సో 2 మీన్ వాల్యూ మనకి ఎంత వస్తుంది? 6 5 135.6. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 235.6. 235.6. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 2, 2 7s are 14.8. సో మీన్ వాల్యూ మనకి 117.8 వచ్చింది. నెక్స్ట్ ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ 519 km in
7 hours. If he covers 2/3 of the distance in 5/7 time, what should be his speed to cover the remaining distance? సో ఇక్కడ మొత్తం 519 కిలోమీటర్స్ని 7 అవర్స్లో కవర్ చేయాలి. ఓకేనా, 2/3 డిస్టెన్స్ని 5/7 టైంలో కవర్ చేస్తాడు. 2/3 ఆఫ్ 519 అంటే సో 3 1s are 21, 7 3 6 14 346 కిలోమీటర్స్ని 5/7 టైం అంటే 5/7 ఆఫ్ 7 అవర్స్ 5 అవర్స్లో కవర్ చేస్తాడు ఈ 346ని. రిమైనింగ్ దాన్ని ఎంత దాంట్లో సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత 519 మైనస్ 346 అంటే 3 7 1 173 కిలోమీటర్స్ని 2 అవర్స్లో కవర్ చేయాలి. ఓకేనా, 173ని 2 అవర్స్లో కవర్ చేయాలి. స్పీడ్ అడిగాడు కాబట్టి 173/2. సో రిమైనింగ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి స్పీడ్ కాబట్టి 173/2. 2 8s are 16, 2 6s are 12.5, 86.5. ఆప్షన్ ఏ.